హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనమైతే ప్రాక్టీస్ సెట్ అయితే చూద్దాం. రీజనింగ్ బేస్డ్ ఆన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, 3 of the following 4-letter clusters are alike in a certain way and thus form a group. Which letter cluster does not belong to that group? అంటే 3 వచ్చి ఒకే ఫార్మేట్ని ఫాలో అవుతుంది, ఒకటి మాత్రం అంటే ఆడ్ వన్ అవుట్ లాగా. ఇప్పుడు ఈసిజి తీసుకుందాం. ఇది -2 చేస్తే సి వస్తుంది మనకు. సిజి అంటే +4 చేస్తే మనకు జి వస్తుంది. ఎస్క్యూయు, ఎస్క్యూకి -2 చేస్తే వస్తుంది, ఇది +4. అలానే ఎల్జేఎన్, దీనికి -2, దీనికి +4. ఇప్పుడు పిక్యూఆర్ తీసుకుందాం. పిక్యూ అంటే +1 కదా, మనకు రావాల్సింది -2, కాబట్టి ఆడ్ వన్ అవుట్ వచ్చి 4th. వాట్ షుడ్ కమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్? 4కి 12కి డిఫరెన్స్ ఎంత? 8. 12కి 39కి డిఫరెన్స్ ఎంత? 27. మళ్ళీ క్వశ్చన్ మార్క్ 228. ఇక చూసారంటే ఇది 2 క్యూబ్ వచ్చి 8, ఇది వచ్చి 3 క్యూబ్, ఇక్కడ మనకు 4 క్యూబ్, ఇక్కడ 5 క్యూబ్. 4 క్యూబ్ అంటే ఎంత మనకు? 64 + 39 ఎంత? 103. ఆన్సర్ వచ్చి 103. ది సెకండ్ నంబర్ ఇన్ ది గివెన్ నంబర్ సిరీస్ ఈజ్ అబ్టైన్డ్ బై పర్ఫార్మింగ్ certain mathematical operations on the first number. The same operations followed. అంటే ఇక్కడ చూడండి, అన్నీ ఒకే మ్యాథమెటికల్ ఆపరేషన్ అయితే ఫాలో అవుతుంది, అంటే ఏదో ఒకటి మాత్రం, అంటే ఆడ్ వన్ అవుట్ లాగా. ఇప్పుడు 12కి 50కి రిలేషన్షిప్ ఎలా చూస్తాము? 12 × 4 అంటే 48 + 2 = 50. అంటే మనకు నియర్ బై 50కి 48 కదా దగ్గర. అదేం చేస్తే వస్తుంది? 12తో మల్టిప్లై చేస్తే, 4తో మల్టిప్లై చేస్తే వస్తుంది 12. నెక్స్ట్ 13 × 4 ఎంత? 52 + 2 54. నెక్స్ట్ 15 × 4 ఎంత? 60 + 2 62. నెక్స్ట్ 16 × 4 ఎంత? 6 × 4 = 24. 64 + 2 ఇక్కడ ఎంత? 66, కానీ ఇక్కడ చూడండి 65 వచ్చింది, కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 అనేది ఆడ్ వన్ అవుట్. సెలెక్ట్ ది ఆప్షన్ దట్ represents the letters that when sequentially placed in the gaps of the following letter series from left to right will complete the series. ఇక్కడ చూద్దాం, ఈ ఫ్లిప్స్ని మనము దీంతో ఫిల్ చేయాలంట. ఇప్పుడు మనము 5గా డివైడ్ చేసుకున్నాం. A, B డాష్, B డాష్, A. తర్వాత ఏముంది? 1 2 3 4 5 ఇది అరేంజ్ చేసుకున్నాం, ఇది 6 కదా. నెక్స్ట్ A డాష్, A డాష్, C. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ B ఉంది కదా, ఇక్కడ వచ్చి B రాసుకున్నాం, ఇక్కడ వచ్చి A రాసుకున్నాం, ఇక్కడ వచ్చి B రాసుకున్నాం, ఇక్కడ వచ్చి C. అంటే ఫస్ట్ ఏంటి? ACBB. ఇక్కడ మనకు ఏ ఆప్షన్లో ఉంది? ACBB థర్డ్ ఆప్షన్లో ఉంది. థర్డ్ ఆప్షన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండికేట్స్ బెస్ట్ రిలేషన్ బిట్వీన్ డాక్టర్, టీచర్ అండ్ పోస్ట్ మ్యాన్? ఈ 3 డిఫరెంట్ కాబట్టి మనకేమొస్తుంది? సెకండ్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ సెలెక్ట్ ది ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ది థర్డ్ ఫిగర్ ఇన్ ది సేమ్ వే దట్ ది సెకండ్ ఫిగర్ ఈజ్ రిలేటెడ్ టు ఫస్ట్ ఫిగర్. ఇక్కడ చూడండి, ఇది వచ్చి మనకు మిర్రర్ ఇమేజ్ లాగా ఉంది. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? ఇదైతే రాదు, ఇది రాదు, టీ కిందకు ఉంది కాబట్టి.
ఇది రాదు, ఏ కిందకు ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రైట్. కంప్లీట్ ది క్వశ్చన్ ఫిగర్ బై చూసింగ్ ది బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ది ఆన్సర్ ఫిగర్. ఇక చూడండి మనకి ఇక్కడ ప్లస్ కింద ప్లస్ వచ్చింది, ఇక్కడ ఇంటూ వచ్చింది. చూసారంటే ఇక్కడ మనకి ఏం రావాలి, ఇక్కడ కూడా ఇంటూ అనే రావాలి. ఇక్కడ ఆప్షన్లో ఎక్కడ ఉంది, బి. ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ది ఆడ్ నంబర్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇక్కడ చూడండి ఆడ్ వన్ అవుట్ అయితే చూడాలి. 2 + 0 + 4 + 0 మనకు వచ్చి 6 వస్తుంది. ఇక్కడ చూడండి 4 + 7 11, 11 + 0 11, 11 + 5 16. థర్డ్ వన్ 8 7 15, 15 ఒక 10 25. నెక్స్ట్ 5 4 9 10 12. ఇది 6 16 12 ఈవెన్ నంబర్స్. ఇది వచ్చి ఆడ్ నంబర్ కాబట్టి మనకు థర్డ్ ఆప్షన్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండికేట్స్ బెస్ట్ రిలేషన్ బిట్వీన్ ది ఐలాండ్ మౌంటైన్ సీ. చూడండి ఐలాండ్లో మౌంటైన్స్ ఉంటుంది. ఇది ఐలాండ్, మధ్యలో మౌంటైన్ ఉంటుంది. ఆ ఐలాండ్లో మౌంటైన్స్ ఉంటాయి. తర్వాత ఏంటి, సపరేట్గా ఉంటుంది ఏంటి, సీ. ఇది థర్డ్ ఆప్షన్. ఇక చూడండి మనకు ట్రయాంగిల్స్ ఉంది కదా, ఏముంది ఇలా వచ్చి ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8. ఇక్కడ మనకు టోటల్గా ఎన్ని మనకు 8 వచ్చింది కదా, 8 అనేది రాసుకుందాం. అంటే 8 మనము గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏముంది, ట్రయాంగిల్ ఉంది కదా 8. ఇది 9 10 11 12 13 14 15. మనకి ఎంత వచ్చింది, 15. ఇప్పుడు మనకు టోటల్గా ఎంత వచ్చింది, 15 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ రాసుకుందాం. మీకు టోటల్గా 15 వచ్చింది కదా. మనకి ఇక్కడ చూసారు అంటే ఇక్కడ ఈ డైరెక్షన్ ఉంది కదా, మనకు ఇది టోటల్గా 8. ఎలా అంటే 1 2 3 4 5 6 7 8. మనకు ఇవి 8 ట్రయాంగిల్స్. చూడండి 15 ఒక 8 ఎంత మనకు 23. తర్వాత ఇక్కడ చూసారు అంటే మీరు 23 వచ్చింది కదా, 23. అండ్ అలానే ఇక్కడ చూసారంటే ఇలా 24, ఇలా 25. టోటల్ మనకు 25 ట్రయాంగిల్స్. ఇక్కడ చూడండి ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ది గివెన్ ఫిగర్. ఇక్కడ చూసారంటే ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ 3 ట్రయాంగిల్స్. ఇది 1 2 +2 ప్లస్ ఇక్కడ చూడండి ఈ మిడిల్లో ఒకటి ఉంది +1 ప్లస్ ఇక్కడ చూసారంటే ఇక్కడ ఒకటి ఉందండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది 1. టోటల్గా మనకు 7. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఎలక్ట్రిక్ ఈజ్ రిటర్న్ యాజ్. ఇక చూడండి ఇక్కడ చూసారంటే అన్ని +1 డిఫరెన్స్ అయితే మనకు ఉంది. ఈ తర్వాత ఎఫ్, ఎల్ తర్వాత ఎమ్, ఈ తర్వాత మళ్ళీ ఎఫ్ అలా ఉంది. మనకు నెక్స్ట్ లెటర్స్ ఏమొస్తుంది, ఎన్ తర్వాత ఎం, ఎన్ తర్వాత ఓ.
ఓ, ఏ తర్వాత బి, టి తర్వాత యు, ఐ తర్వాత జే, ఓ తర్వాత పి. ఇక్కడ మనకి ఎక్కడుంది జే, ఓ అని సెకండ్ ఆప్షన్లో ఉంది. ఆన్సర్ వచ్చి ఇన్ దిస్ ఈక్వేషన్ రిలేషన్షిప్స్ బిట్వీన్ డిఫరెంట్ ఎలిమెంట్ ఆర్ షోన్ ఇన్ దిస్ స్టేట్మెంట్. మనకి ఇక్కడ చూడండి ఆర్ నుంచి ఎం, ఎన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు కే, ఎన్ ఈక్వల్ టు పి గ్రేటర్ దెన్ ఎల్ గ్రేటర్ దెన్ టి. ఇక్కడ కంక్లూజన్ ఏమి ఇచ్చారు అంటే ఆర్ గ్రేటర్ దెన్ ఎల్. ఇప్పుడు ఆర్ నుంచి ఎల్కి పోవాలి, ఇక్కడ ఎల్ ఉంది. చూడండి ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్ అంటే ఇలా వెళ్ళచ్చు, మళ్ళీ ఈక్వల్ టు వచ్చింది ఇలా వెళ్ళచ్చు. ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది కదా, మళ్ళీ ఎన్ నుంచి పీకి వెళ్తుంది ఎందుకంటే ఇక్కడ మనకు ఈ సింబల్ ఉంది కాబట్టి. మళ్ళీ పీ నుంచి ఎల్కి వెళ్తుంది అంటే ఇక్కడ మధ్యలో వచ్చిన సింబల్స్ గ్రేటర్ దెన్, ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ అంటే అట్లీస్ట్ ఒక గ్రేటర్ దెన్ ఉన్నా కూడా మనకు ఇది స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది. ఇప్పుడు ఎం గ్రేటర్ దెన్ ఎల్ తీసుకుందాం. ఎం గ్రేటర్ దెన్ ఎల్ చూద్దాం. ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ ఎల్ ఉంది. ఎం నుంచి ఎల్కి వెళ్తుంది, ఎన్ నుంచి పీకి వెళ్తుంది, పీ నుంచి ఎల్కి వెళ్తుంది. కానీ అట్లీస్ట్ గ్రేటర్ దెన్ ఒకటైనా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన కండిషన్ కాబట్టి. కానీ ఇక్కడ లేదు, ఈక్వల్ టు గ్రేటర్ దెన్ మాత్రమే వచ్చింది, ఇది అనేది లేదు కాబట్టి ఇది రాంగ్. కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ.